This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. ఎస్ఐపి, లంసమ్, ఎస్టిపి. సో చాలా మందికి వీటి మధ్యలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మా దగ్గర ఒక డబ్బు ఉంది, ఆ డబ్బుని లంసంలో పెట్టడం బెటర్ అంటారా, లేకపోతే ఎస్ఐపిలో పెట్టడం బెటర్ అంటారా? ఇది చాలా కామన్ క్వశ్చన్. మేము ఎట్లా డిప్లాయ్ చేయాలి ఈ డబ్బుని? అసలు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు లంసమ్ కి ఎస్ఐపికి మధ్యలో ఉండేటువంటి ఆ డిఫరెన్స్. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోలో డిఫరెంట్ కేసెస్ తోటి, అంటే బుల్ కేస్ సినారియో, బేర్ కేస్ సినారియో, ఈ రెండింటిలో ఎస్ఐపి ఎలా పనిచేసింది, లంసమ్ ఎలా పనిచేసింది, ఎస్టిపి ఎలా పనిచేసింది, ఈ 3 కేసెస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇందులో వాడినటువంటి ఎన్ఏవి డేటాస్ అన్ని కూడా రియల్ డేటాసే. ఒక నార్మల్ ఫండ్ ని ఒకటి తీసుకున్నాము. సో బేసిక్ ఇందులో రిటర్న్స్ ని వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేయండి. కేవలం ఆ ఎన్ఏవి పర్చేజెస్ అనేవి ఎస్ఐపి, లంసమ్ అండ్ ఎస్టిపి ఈ 3 కేసెస్ లో ఏ విధంగా పర్చేసింగ్ జరిగింది, ఏ విధంగా మనకు ఒక 5 year యావరేజ్ లో మనకి బెటర్ రిటర్న్స్ కనిపించేలాగా చేసింది. సో దీని గురించి మాత్రమే మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియో ఫోకస్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటుంది. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి కోవిడ్ కంటే ముందు, అంటే కోవిడ్ ఫాల్ రాకముందు, ఒక వ్యక్తి 10 లక్షల రూపాయల్ని లంసంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుండేది? అదే వ్యక్తి నాకు ఈ లంసమ్ కాదు ఎస్ఐపి అనే కాన్సెప్ట్ నేను బాగా విన్నా, డిఫరెంట్ ప్రైజెస్ లో యావరేజింగ్ చేస్తూ ఉంటది. సో ఎస్ఐపి అనే దాంట్లో డబ్బులు పెడితే లంసమ్ కంటే బెటర్ గా రిటర్న్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ని యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ వినుంటారు. సో ఆ 10 లక్షల రూపాయల్ని నేను నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకొని నేను దాన్ని 5 సంవత్సరాల పాటు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాను, ఎస్ఐపి లాగా చేస్తానని ఒక వ్యక్తి అనుకున్నాడు. మరో వ్యక్తి ఏమనుకున్నాడు, నాకు లంసము కాదు ఎస్ఐపి కాదు, నేను ఇంకో కాన్సెప్ట్ విన్నా, లంసమ్ పెట్టేటప్పుడు డైరెక్ట్ గా డంప్ చేయొద్దు, నేను ఎస్టిపి చేస్తానని చెప్పేసి మూడో వ్యక్తి అనుకున్నాడు. సో ఈ ముగ్గురు వ్యక్తుల్ని కోవిడ్ ఫాల్ కంటే ముందు వీళ్ళ బిహేవియర్ ప్రకారం రిటర్న్స్ ఎలా ఉన్నాయి, కోవిడ్ ఫాల్ నుంచి కిందకు వచ్చి పైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బిహేవియర్ ఎలా ఉంది. ఇక క్లియర్ కట్ గా డేట్స్ చెప్పాలంటే 1 January 2020 దగ్గర నుంచి బిహేవియర్ ఎలా ఉంది, అక్కడి నుంచి 2024 వరకు రిటర్న్స్ ఎలా ఉన్నాయి. సెకండ్ కేసు వచ్చేసరికి మార్కెట్ రికవర్ అయిన తర్వాత, అంటే 2021 January 1 నుంచి 2025 December 31 వరకు. ఓకే, సో బేసిక్ గా 2 different సినారియోస్, ఎందుకంటే బేర్ కేస్ అండ్ బుల్ కేస్ 2 కేసెస్ తోటి లంసమ్, ఎస్టిపి అండ్ ఎస్ఐపి ఈ 3 ఎట్లా పనిచేస్తే మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మేము 2 కేసెస్ కి సంబంధించినటువంటి కేసెస్ తోటి రకరకాల గ్రాఫ్స్ ని తయారు చేసే ప్రయత్నం చేశాం. సో ఒక వ్యక్తి ఏం చేశాడు, ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా డబ్బు ఆయన చేతికి వచ్చిన వెంటనే లంసమ్ రూపంలో తప్పును డిప్లాయ్ చేశాడు. ఆ తర్వాత మార్కెట్ ఇట్లా కిందకొచ్చి మళ్ళీ రికవరీ 1 year లోపలనే రికవరీ అయిపోయి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడం గమనించాం. ఎస్టిపి అనే వ్యక్తి ఏం చేశాడు అని అంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది పెద్ద బ్లూ డాట్ ఏమో లంసమ్, చిన్న డాట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎస్ఐపిస్, పెద్ద గ్రీన్ డాట్ చూసారా, అది ఎస్టిపి. సో రెండో వ్యక్తి ఏం చేశాడంటే ఎస్టిపి పెడతానని చెప్పేసి ఆ 10 లక్షల రూపాయలని ఏదో ఒక ఆర్బిట్రాజ్ ఫండ్ లో ఇందులోనే పెట్టి అందులో నుంచి ఎస్టిపి యాక్టివేట్ చేశాడు. ఎస్టిపిని ఒక 10 ఎస్టిపిస్ తోటి డివైడ్ చేశాడు. 10 లక్షలు కదా, నెలకి ₹1,00,000 చొప్పున 10 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఏమైంది, ఇక్కడ ఎన్ఏవి అతను యాక్చువల్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాని యొక్క ఎన్ఏవి అప్రాక్సిమేట్ గా ₹502 ఉన్నట్లయితే లంసమ్ అయినా అక్కడ మొత్తం కొనేసి 193 యూనిట్స్ ను కొన్నాడు. అదే ఎస్టిపి అయినా ఏం చేశాడు అని అంటే 10 నెలల్లోనే మొత్తం యూనిట్స్ ని పర్చేస్ చేయడం మొదలు పెట్టాడు. ఎస్ఐపి అయినా ఏం చేశాడు, ఇక్కడ మొదలు పెట్టాడు, ఏది 502 దగ్గర, కిందకు వచ్చినప్పుడు కూడా ఎస్ఐపి అయినా 332 దగ్గర కూడా కొన్నాడు. మంచి టాలెంటెడ్ అనిపిస్తుంది, కానీ ఆయన అట్లా కొంటూ ఆల్మోస్ట్ ఎక్కడ దాకా కొన్నాడు, అది 1121 వచ్చేదాకా కూడా కొంటూనే ఉన్నాడు. అదే ఎస్టిపి అనే విషయంలో మీరు గమనిస్తే ఆయన 470 దగ్గర నుంచి మొదలుపెట్టి 332 దగ్గర కూడా కొని 438 దగ్గర లాస్ట్ పర్చేజ్ ని కంప్లీట్ చేశాడు. సో దీని వల్ల ఈ ఎస్టిపి ఆయనకి లోవర్ సైడ్ పర్చేసింగ్ ఎక్కువగా జరిగింది, లంసమ్ ఆయనకి హయ్యర్ సైడ్ సింగిల్ పర్చేస్ జరిగింది. ఎస్ఐపి వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ప్రైజెస్ లో, ఇన్ఫాక్ట్ ₹1000 పైన కూడా
యూనిట్ పర్చేజ్ అనేది జరిగింది. సో దీని మొత్తాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు మనకి ఫస్ట్ కేస్ జనవరి 2020 టైంకి మనం గమనిస్తే ఎస్టీపీ విపరీతంగా విన్ అయింది. ఎందుకు ఎస్టీపీ ఎందుకు విన్ అయింది అని అంటే యాక్చువల్ బయ్యింగ్ అంతా లోవర్ సైడ్ జరిగింది. ఎందుకు? అది ప్రాపర్ బియర్ కేస్ సినారియో కాబట్టి, మార్కెట్ పడుతుంది కాబట్టి లోవర్ సైడ్ పర్చేజ్ మొత్తం కూడా కొని పడేశాడు. అదే లంసమైన పీక్ లో పెట్టాడు కాబట్టి ఆయన అక్కడ కొద్దిగా తక్కువ సంపాదించాడు. అదే ఒకవేళ ఆయన ఎస్ఐపిని నార్మల్ ఎఫ్డీలో పెట్టి ఎఫ్డీ రిటర్న్స్ తో సహా క్యాలిక్యులేట్ చేసాం. సో బేసిక్ గా ఎస్ఐపి నార్మల్ ఎఫ్డీలో పెట్టి 5 years పాటు కంటిన్యూ చేస్తే ఆయన థర్డ్ పొజిషన్. ఇంకా అఫ్ కోర్స్ కంప్లీట్ గా ఎఫ్డీలో వస్తే దానివల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదు. ఇది ఫస్ట్ కేస్ సినారియో. సో లంసమ్ అనే వ్యక్తి స్టిల్ ఎస్ఐపి చేయడం కంటే బెటర్ గానే ఉన్నాడు. ఎస్టీపీ టుక్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ ఇస్ లంసమ్ అండ్ థర్డ్ ఇస్ ఎఫ్డి, సారీ ఎస్ఐపి ఫ్రమ్ ద ఎఫ్డి. సో థర్డ్ పొజిషన్ అది. అదే మనం ఒకసారి ఇంకొక కేస్ సినారియో, వాళ్ళు బుల్ కేస్ సినారియోలో ఎంటర్ అయితే ఎట్లా మారిందో చూడండి. ఇగోండి ఇట్లా పడ్డది, ఇట్లా లేసింది, ఇక్కడెక్కడో స్టార్ట్ చేశాడు. లంసమ్ ఆయన ఒకేసారి డిప్లాయ్ చేశాడు. అదే ఎస్టీపీ ఆయన పైకి వెళ్తూ వెళ్తూ 10 నెలల పాటు డిఫరెంట్ ప్రైజెస్ లో కొన్నాడు. లంసమ్ ఆయన 532 రూపాయల దగ్గర సింగిల్ పర్చేస్ చేసేసాడు. ఎస్టీపీ ఆయన మాత్రం ఆ ప్రైస్ నుంచి దాదాపుగా ఆ 700 రూపాయల వరకు కూడా కొంటూనే ఉన్నాడు. అదే ఎస్ఐపి ఆయన మాత్రం దాదాపుగా అగైన్ 1100 రూపాయల దాకా కొంటూనే ఉన్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మనకి బియర్ కేస్ సినారియోలో లోవర్ సైడ్ పర్చేసింగ్ అంతా ఎస్టీపీ అయినా చేసినట్టుగా ఉంటది. అదే బుల్ కేస్ సినారియోలో మనకి లంసమ్ అయిన ఫేర్ వాల్యూలో ఎక్కువ పర్చేసింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అదే ఎస్టీపీ అయినా స్లైట్లీ హయ్యర్ ప్రైస్ అండ్ ఎస్ఐపి వాళ్ళు వెరీ హై ప్రైజెస్ లో పర్చేస్ చేసినట్టుగా కనిపిస్తుంది. చూసారా, సేమ్ పర్సన్స్ డిఫరెంట్ సినారియోస్ యాక్ట్ చేయడం వల్ల డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఆ రిజల్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. లంసమ్ కేసు వాళ్ళకి స్లైట్లీ బెటర్ రిటర్న్స్ కనపడతాయి. ఎస్టీపీ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ, ఎస్ఐపి చేసిన వాళ్ళకి ఇంకొంచెం తక్కువ, ఎఫ్డి చేసిన వాళ్ళకి అసలు పెద్దగా రిటర్న్స్ కనపడవు. సో బేసిక్ ఇక్కడ మనం మార్కెట్ కండిషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎవ్రీ టైం ఎస్టీపీ కరెక్ట్ కాదు, ఎవ్రీ టైం లంసమ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర ఒక సాలిడ్ అమౌంట్ ఉంది అని అంటే అప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని, మార్కెట్ వాల్యుయేషన్స్ దృష్టిలో పెట్టుకొని, జియో పొలిటికల్ టెన్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనం వన్ టైం డిప్లాయ్ చేయాలా, లేకపోతే దాన్ని ఒక 10 times గాను 12 times గాను లేకపోతే 6 months లోనే డివైడ్ చేసి పంపింగ్ చేయాలా అనేది అప్పుడున్న కండిషన్ అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఎస్టీపీ కరెక్ట్ నేను ఒక వీడియోలో చూసా, లేదు లంసమే కరెక్ట్ నేను ఒక వీడియో చూసా, అందరేమో ఎస్ఐపిస్ బాగుంటాయి అని చెప్తున్నారు అని చెప్పేసి అందరు చెప్పే వాటిని మైండ్ లో పెట్టుకొని ఫాలో కాకండి. ఒకవేళ మీకు అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా క్లారిటీ లేదనుకోండి, ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఆర్ఐఏనో ఆర్ఏనో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సెబీ రిజిస్టర్డ్ పీపుల్. సో వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా తీసుకోండి. హెల్ప్ తీసుకుని మీరు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకుంటే అప్పుడు మనం చేసేటువంటి ఒక పని మనకి రిటర్న్స్ లో ఎంత డిఫరెన్స్ కనిపించేలాగా చేస్తుంది. సో మార్కెట్ కండిషన్ ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ స్టాండర్డ్ ఫార్ములా అనేది మన స్టాక్ మార్కెట్ లో అప్లికబుల్ కాదు. సో ఎప్పుడైనా సరే మనకి నెల వచ్చేటువంటి జీతం డబ్బుల్లో నుంచి చేసేదాన్ని మాత్రమే ఎస్ఐపి అని అంటాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎఫ్డీలో పెట్టుకొని 5 సంవత్సరాల పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని ఎస్ఐపి అని అనం. ఎప్పుడైనా మనకు ఒకటేగా తెలియాల్సింది, మన దగ్గర డబ్బు ఉంది అని అంటే పూర్తి స్థాయి డబ్బు డే 1 నుంచి ఎంప్లాయిడ్ అయి ఉండాలి, మనకి దాని నుంచి రిటర్న్స్ వస్తూనే ఉండాలి. అది మార్కెట్ కండిషన్ ని బట్టి ఎస్టీపీనా లేదా లంసమా అని డిసైడ్ అవ్వాలి, కానీ దాన్ని ఎస్ఐపి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎస్ఐపి అనేది మన నెల డబ్బుల నుంచి చేసేదాన్ని ఎస్ఐపి అని అంటాం. మన దగ్గర ఉన్న ఒక డబ్బుతోటి చేసేదాన్ని లంసమ్ అని అంటాం. లంసమ్ అని అంటే అదేదో ₹1 కోటి, 50 లక్షలు, 10 లక్షలు కాదు. వన్ సింగిల్ టైం మన దగ్గర ఉన్నటువంటి డబ్బు రికరింగ్ గా కాకుండా ఒకేసారి పెడుతున్నామంటే దాన్ని లంసమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ నెల అడిషనల్ గా ఎస్ఐపి చేయండి 50,000 ఉందనుకోండి, దాన్ని లంసమ్ అనే అంటాం. 15,000 ఏ పార్ట్ ఆఫ్ ఎస్ఐపి వన్ సింగిల్ టైం అడిషనల్ గా చేసి దాన్ని లంసమ్ అనే అంటాం. లంసమ్ అని అంటే పెద్ద అమౌంట్ కాదు. ఇది మళ్ళీ రెండోసారి చెయ్యను అని అంటే దాన్ని లంసమ్ అని అంటాం. ఆ లంసమ్ ని నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 6 నెలల్లోనో 10 నెలల్లోనో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే దాన్ని ఎస్టీపీ అని అంటాం. నెల ఆదాయంలో నుంచి కట్టుకుంటూ వెళ్లేదాన్ని ఎస్ఐపి అని అంటాం. సో మీకు ఇప్పుడు ఎస్ఐపికి, లంసమ్ కి, ఎస్టీపీకి మధ్యలో తేడా క్లియర్ గా కనిపించింది. ఇంకా ఈజీ వేలో చెప్పాలి అని అంటే ఇవన్నీ ట్రాన్సాక్షన్ నేమ్స్ అంతే. మనకి ఇవేవో ప్రోడక్ట్స్ కాదు. ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, లంసమ్ ఇవేవి ప్రోడక్ట్స్ కాదు. మన నెల పెట్టేటప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం కదా, అంటే నెల యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి? దానికి ఆపోజిట్, నెల విత్ డ్రా చేసుకుంటూ వచ్చేదాన్ని ఎస్డబ్ల్యూపి అని అంటాం.
ఒకసారిగా పెడితే ఎస్ఐపి లంసమ్ అని అంటాం. దాన్ని నెల నెల కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసి ఎస్టీపీ అని అంటాం. ఇవన్నీ ట్రాన్సాక్షన్ నేమ్స్ మాత్రమే. మన బ్యాంకులో ఎలా అయితే మనకి పేర్లు ఉంటాయో వీటిల్లో కూడా అదే పేరు ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కి ఎస్ఐపి, లంసమ్, ఎస్టీపీలు అన్నీ ఉంటాయి, ఎస్డబ్ల్యూపీలు అన్నీ ఉంటాయి, ప్రతి ఫండ్ కి ఉంటాయి. సో ఇవేవో డిఫరెంట్ ప్రోడక్ట్స్ కాదు, ఇవి కేవలం ట్రాన్సాక్షన్ నేమ్స్. మీకు ఉండేటువంటి మార్కెట్ కండిషన్ అండ్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్, మీ దగ్గర ఉండేటువంటి డబ్బు కండిషన్, వీటన్నిటి బేసిస్ మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలో మాత్రమే ఈ పేర్లతో నిర్ణయించబడి ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఒక బేసిక్ అవేర్నెస్ ని ఈ ఎస్ఐపి, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ, XYZ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీటన్నిటి మీద ఒక బేసిక్ అవగాహన ఇచ్చిందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.